ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్కు కాంట్రాక్ట్ పనులు ఇస్తే తప్పేంటన్నారు జగదీష్ రెడ్డి. మీరు కూడా బీహెచ్ఈఎల్కు థర్మల్ ప్లాంట్ల పనులు అప్పగిస్తే మద్దతిస్తామని అన్నారు. మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెల్లపల్లి జైల్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పవర్ ప్రాజెక్టులు కూడా బీహెచ్ఈఎల్కి చేయండి, మేము మద్దతు ఇస్తాం. వికరించి నామినేషన్ మీదనే చేయండి, మద్దతు ఇస్తాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అధ్యక్ష వారు మాట్లాడుతూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు మీ నుంచి ఇంతవరకు స్పందన లేదు, ఎన్టీపీసీ వాళ్ళు అడుగుతున్నా మీరు సపోర్ట్ చేస్తలేరు, మేము అధికారంలో లేమో అధ్యక్ష, మీరున్నారు, మీరు ఇంకా ఎందుకు ఆ భావనకు వస్తలేనట్టున్నారు. 8 నెలలు అయింది, డేట్లు కూడా పెట్టిండ్రు కిషన్ రెడ్డి గారు. ఏ తారీఖు నాడు ఉత్తరాలు రాసినాం, 4 ఉత్తరాలు ఇప్పటికీ మీకు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని. వాళ్ళు ఎందుకు వద్దంటారో దాంట్లో మతలబు ఉందో అధ్యక్ష, నేను తర్వాత చెప్తా ఆ విషయం కూడా. ఎందుకు రాస్తలేరో దాంట్లో ఉండే మతలబు తర్వాత చెప్తాం అధ్యక్ష, ఇందులో అవసరం లేదు అధ్యక్ష, అది కానీ అయిపోయినాక చెప్తాం అధ్యక్ష. మేము ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు అధ్యక్ష. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు చేసుకున్న అగ్రిమెంట్లలో ఏదో వెతుకుతామని, పక్క రాష్ట్రంలో ఉన్న మా బాస్ చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని మాజీ మంత్రి గారి వాదన, వారి ఆక్రోశం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. విద్యుత్ కొనుగోలుపై కమిటీ చైర్మన్పై నమ్మకం లేక కోర్టుకు పోవడం తప్ప అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. చైర్మన్ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని, విచారణ ఆపాలని కోర్టు చెప్పలేదన్నారు ముఖ్యమంత్రి. జ్యుడిషియల్ కోర్టులో కూడా జడ్జి పట్ల కానీ పీపీ పట్ల కానీ ఒక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు, నాకు న్యాయం జరగదని ఇక్కడ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు సాధారణమైన అక్యూజ్డ్ కూడా కోరుకునే హక్కు ఉంది, ఇక్కడి నుంచి నన్ను మార్చండి అని రాజ్యాంగంలో. మరి కేసీఆర్ గారు ఎందుకు కోరుకోకూడదు అధ్యక్ష? స్పష్టంగా కనపడ్డది వారు చేసింది. ఒకవేళ మేము కేసీఆర్ చేసింది తప్పే అయితే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుని తప్పబడుతున్నట్టు అధ్యక్ష. సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా మాట్లాడుతుంది అధ్యక్ష? ఇందులో ఇదేందన్నట్టు అధ్యక్ష? జడ్జిని మార్చమని వెళ్ళలే, కమిషన్ను రద్దు చేయండి, మేము సత్యహరిశ్చంద్రులము, కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిండ్రు. రద్దు చేయమని కారణము చైర్మన్ను చూపించిండ్రు. దాంతో హైకోర్టు ఏమన్నదంటే కమిషన్ రద్దు చేయము, చైర్మన్ మార్చేది లేదు, మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కమిషన్ రద్దు చేయమని అడిగిన అది కుదరదు, మీ అభ్యంతరం అంతా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టిందని మీరు అభ్యంతరం పెడుతున్నారు, కాబట్టి చైర్మన్ను మార్చడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది. 2 గంటలు వాయిదా వేసి మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేరు, మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకు చెప్పినాం.